నలుగురికి ఇది పంచాలి అనే కుతూహలం మీ లోపలికి ఎప్పుడు ప్రవేశించింది? మనం చెప్తే అవతల వాళ్ళు వింటారు అనేంత ధైర్యం మీకు ఎప్పుడొచ్చింది? అంటే మొక్కై వంగనిది మానే వంగుతుంది అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. నాకు 10 సంవత్సరాల వయస్సులోనే మా అమ్మ భగవద్గీత చదవడం నేర్పించారు. మామూలుగా పల్లెటూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి ఎప్పుడు 40 ఏళ్ల కిందట ఈ పారాయణాలు జరుగుతున్నాయంటే తెల్ల వెంట్రుకలు ఉన్నోళ్ళు తప్ప నల్ల వెంట్రుకలు కనిపించేవాళ్ళు కాదు. నేను ఆ పారాయణం దగ్గరికి వెళ్తే అందరికీ ఆశ్చర్యం వేసేది అనమాట. ఏంటి చిన్న అమ్మాయి వచ్చి కృష్ణుడి ఫోటో తుడవటము, నీళ్లు తెచ్చి పెట్టడము, అక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి చేపలు వేయటము, అదంతా అయిపోయాక మళ్ళీ శుభ్రం చేయటం, ఇవన్నీ చేస్తుందని చాలా ఆశ్చర్యం. అసలు భగవద్గీత చదవటానికే రాదు, అట్లాంటిది చదువుతోంది అని. మా అమ్మ గొప్ప ఆధ్యాత్మికవేత్త అండి, చాలా. ఆమె కృష్ణ భక్తురాలు, కూర్చున్నా లేస్తున్న కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటుంది. అలా ఆవిడ అంటే సెలవులు వస్తే అందరూ విహారయాత్రలకు వెళ్తారు. మా ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు. ఈ వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు అమ్మ దగ్గర కూర్చొని రామాయణం, మహాభారతం ఇలాంటివి చాలా చెప్పేది. కొంచెం నాకు చాలా ఆసక్తి ఉండేది. అంటే ఇలా రీల్ లాగా అమ్మ చెప్తూ ఉంటే ఇలా కళ్ళ ముందు జరుగుతూ ఉండేది. అది చాలా అద్భుతం. చాలా అనుభవాలు కూడా ఉన్నాయి అన్నమాట. అలా నాకు ఆసక్తి బాగా. ఏదైనా ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మనకి భక్తి ఛానల్స్ ఎప్పుడు వచ్చాయో, ఏ ప్రవచనం వచ్చినా వింటూ ఉండేదాన్ని. పెళ్ళైన పిల్లల తర్వాత కానీ సంసారంలో బాధ్యతల్ని చూస్తూ కూడా ఒకవైపు ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. పుస్తకాలు చదవటం చాలా ఇష్టం. ఏ పుస్తకం కనిపించినా కూడా మొదట నేను ఆ పుస్తకాన్ని ఒక 200 పేజీలు అంటే నేను 2 గంటల్లో భోంచేసిన తర్వాత పూర్తి చేసేదాన్ని చదవటం. అలా ఆ పుస్తకంలో ఉన్నది కూడా చదువుతూ ఉంటే నా ముందు జరుగుతున్నట్లుగా నాకు అనుభవం వచ్చేది అన్నమాట. అలా ఒకసారి నాకు 19-20 ఏళ్ల వయసులో కలకత్తా నుంచి బోనోగ్రామ్ అని చెప్పని ఒక 100 కిలోమీటర్ల దూరంలో స్వామి పరమానంద అని గురువు ఉన్నారు అని కుటుంబ సభ్యులు అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు స్వామి గురూజీ గుర్తించి ఆయన దీక్షని ఆయనే, మామూలుగా మనం అడుగుతాం మాకు దీక్ష ఇవ్వండి అని, కానీ ఆయనే రేపు దీక్ష ఇస్తాను అని చెప్పని ఆయన దీక్ష ఇవ్వటం, తర్వాత ఆయన ఆజ్ఞాచక్రం మీద చెయ్యి పెట్టగానే నాకు అంటే ఈ బాహ్య ప్రపంచం మీద స్పృహ లేకుండా పోవటం, ఆ తర్వాత ఆయన కొన్ని సూత్రాల్ని చెప్పటం, ఏమైనా జరుగుతూ ఉండని నీ ముందు, నీకు ఏదైనా జరగని, మౌనం అనేది పాటించమని చెప్పిన ఒకే ఒక్క మాట జీవితంలో నన్ను నిజంగా మౌనం అనేది అందరూ రమణ మహర్షి చెప్పాడు, మౌనంగా ఉంటే కర్మ తొలగిపోతుంది, కర్మ నశిస్తుంది అనేది మా గురువు గారు ఎప్పుడో చెప్పింది. నేను అసలు ఏ పుస్తకము చదవని రోజుల్లో నేను దీక్ష తీసుకుంది. ఆ తర్వాత నేను మొదటగా చదివిన ఆధ్యాత్మిక పుస్తకం రజనీష్ ఓషో గారి పుస్తకం చదివాను. బాగా అంటే ఆసక్తి పెరిగిపోయింది. నేను అప్పుడు వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అక్కడ రామకృష్ణ మఠం, బేలూరు మఠం అవన్నీ తిరిగినప్పుడు అక్కడ తెలుగువి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, శారదామాత సూక్తులు ఇవన్నీ కూడా పుస్తకాలు నేను తీసుకోవటం. దారిలో వస్తూ మనం ఏదో చూస్తూ ట్రైన్లో వస్తాం, కానీ నేను పుస్తకం చదువుతూ జర్నీ చేశాను. ఇంటికి వచ్చే వరకు ఆ పుస్తకం చదవడం అయిపోయింది నాకు. అలా ఆధ్యాత్మికంగా అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అయింది. అప్పటి నుంచి గురువు గారు చెప్పింది ధ్యానం, మౌనం. ధ్యానానికి సమయం అంటూ ఏమీ లేదు, దానికి కొన్ని ఆచార వ్యవహారాలు కూడా అవసరం లేదు. మీరు పడుకున్నారా, నిద్రలో మెలకు వచ్చిందా, నిద్ర రాలేదా, అక్కడే కూర్చోండి, అదే మంచం మీద కూర్చొని ధ్యానం చేయండి. మామూలుగా మనం అందరం ఏం చేస్తాం, అది మంచం మీద ఎలా ధ్యానం చేస్తాము అని చెప్పాను. కానీ గురువులు ఏది చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. మనకి ఎన్నో గురు కథలు ఉన్నాయి. గురువు ఎంత పరీక్షలు పెట్టినా తట్టుకోవాలి, గురువు ఏమి చెప్తే అది చెయ్యాలి అనే సాంప్రదాయంలో మనం ఉన్నాం. నేను ఎప్పటికీ కూడా గురువు గారు చెప్పినయే. అసలు నాకు భాష రాదు, హిందీ రాదు, తెలుగు తప్ప. గురువు గారికి హిందీ వస్తుంది, నాకు రాదు. ఆయన చెప్పేది నాకు అర్థమయ్యేది, నా భావాలు ఆయనకు అర్థమయ్యేవి. ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉండాలి, కష్టకాలంలో ఎలా ఉండాలి, మొత్తం ప్రతి ఒక్కటి మౌనంతోనే సాధించాను. ఈ కెమెరా ముందుకు రావాలి అని అనిపించింది నాకు ఒక
ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి, మా వాళ్ళు వస్తారు అంటే నేను చెప్పిన అభిప్రాయానికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయటం, నెంబర్ తీసుకొని, మీరు చాలా బాగా చెప్తున్నారు, చెప్పగలరా అని. కొంచెం భయం వేసింది. అంటే అప్పటికే ఎన్నో యోగా కార్యక్రమాలు సమ్మర్ క్యాంపులు పిల్లలకు కండక్ట్ చేస్తే వెళ్ళేదాన్ని, నేను టైం స్పెండ్ చేసేదాన్ని, కానీ నేనేం చెప్పేదాన్ని కాదు. ఎంతవరకు మౌనంగానే నా పని చేసుకుంటూ వెళ్ళేదాన్ని. కానీ సరే వాళ్ళు అడిగారు, రికార్డింగ్ మీరేం భయపడకండి, మా యాంకర్ ఉంటారు, అందరూ మేమే ఉంటాం, మీరు మాతో ఫోన్లో ఎలా మాట్లాడారో అలా మాట్లాడమని నన్ను ట్రైన్ చేశారు. సరే అలాగే ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంట్లో మా వారు అందరూ కూడా ప్రోత్సహించారు, మా అత్తగారు అమ్మ అందరూ ఉన్నారు అప్పుడు. సరే వెళ్ళమని అంటే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు నాకు కాస్త భయంగా, అంటే ఈ కొన్ని కోట్ల మంది చూస్తారు, ఆ చూసినప్పుడు మన మాట అనేది కరెక్ట్ గా వెళ్ళాలి, ఏది పడితే అది నేను ఒక సెలబ్రిటీని అయిపోవాలి అనేది కాదు, అలా చెప్పకూడదు అని చెప్పానే. ఓ 10 నిమిషాల తర్వాత ఆ భయం తొలగిపోయింది. నాకు తెలియదు, ఎవరో వచ్చి నన్ను నీకు ఏమీ కాదు, నువ్వు చెప్పగలవు అని ప్రోత్సహించినట్లుగా అనిపించింది. అలా ఆ కార్యక్రమం చేయటం తర్వాత అక్కడి నుంచి ప్రతి ఛానల్కి నంబర్ వెళ్ళిపోవటం, అందరూ పిలవటం. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ధర్మ సందేహాలు అడుగుతున్నారు. మనిషికి ఉండేది 4 కష్టాలు ఉంటాయి, దాని మీద 4 లక్షల సందేహాలు చెప్పడం అనేది అసలు చాలా తప్పు, కూడా అలా చెప్పకూడదు. కొన్ని రోజులు చెప్పాను ఇంకా తర్వాత విసుగొచ్చింది. ఆ కష్టం ఏదో అవతల వాళ్ళ కష్టం వచ్చి నా ఇంట్లో కూర్చున్నట్లుగా అనిపించింది. నాకేంటిది అంటే నాకు లగ్జరీగా బిల్డింగ్స్ కావాలి, లగ్జరీగా ఉండాలని కాదు, నేనున్న ప్రదేశం అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. ఇప్పుడు ఎవరింటికైనా వెళితే అందరిళ్లలో నేను కూర్చోను, ఏ ఛానల్కి వెళ్ళినా నేను కాసేపు స్పెండ్ చేసా అంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటేనే కూర్చుంటాను, లేకపోతే కూర్చోలేను. ఈ విధంగా ప్రతి ఛానల్కి వెళ్ళటం. ఇంకోటి ఏంటంటే కరోనా చాలా నాకు హెల్ప్ చేసిందనే అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ కరోనాలో భయపడి నష్టం చేసిందేమో, కానీ కొంచెం నాకు ఫోన్లు అన్ని ఛానల్స్ నుంచి రావటం, ఏమన్నా ఇవ్వగలరా అని. కానీ మంచి అవకాశం కదా, ఇన్ని ఛానల్స్ నుంచి వచ్చాయి, కొంచెం జాగ్రత్త పడుతూ వెళ్దాం. అప్పుడు ఓన్లీ ప్రెస్ వెహికల్స్ మాత్రం తిరిగేవి సిటీలో. అప్పుడు ప్రతి ఛానల్కి వెళ్ళేదాన్ని, లైవ్లు ప్రోగ్రాంలు ఇచ్చాను, బాగా పేరు వచ్చింది. ఇంకా కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళు పిలవటం, ఆ ఛానల్ కొద్ది రోజుల్లోనే 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వటం, అక్కడ మళ్ళీ ఇంకో మెట్టెక్కినట్లయింది. ఇలా అది స్ప్రెడ్ అవుతుంది కదా, మేడంతో 0 స్టార్ట్ చేసాము, సక్సెస్ అయ్యింది అనేది. కొంతమంది కొత్తగా పెడుతున్నప్పుడు అడిగేవాళ్ళు, నేను సరే అని చెప్పా, కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, అమ్మా ఎవరు కూడా ఫోన్ చేస్తేనే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1,00,000 మందన్నా ఉంటే మీకు ప్రోగ్రామ్ ఇస్తామన్నారు, మీరు అడగలేదు అని. నేనన్నా ఏదైనా మొదటి మెట్ నుంచే మొదలు కావాలి, రేపు మీరు 1,00,000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు నాతో అవసరం ఉండకపోవచ్చు అని చెప్పాను. నేను వెళ్ళాను. నిజంగా అండి చాలా ఎలా అంటే కొంతమంది మా ఛానల్ మీ వల్ల నిలబడింది అన్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకు అంటే మన వల్ల 10 మందికి మంచి జరగాలి, మంచి జరిగి వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మిక పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే జీవితంలో మనం ఎప్పుడూ కూడా కొత్తదనం అనేది ఎక్కడ కోరుతామంటే, ఓ ఇల్లు కొత్తగా ఉండాలి, మనం కొత్తగా తయారవ్వాలి, ఇంట్లో కొత్త ఫర్నిచర్ ఉండాలని. కానీ ఆధ్యాత్మికతలో కొత్తదనం కోరుకోవాలి. ఒక మెట్టు ఎక్కినప్పుడు ఇంకో మెట్టు అలా ఎక్కుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, గురువు గారి శరీరం 1999 నవంబర్ 28వ తారీఖు శరీరం వదిలేశారు. నాకు ఎటువంటి అంటే గురుపరంగా వచ్చే సలహాలు అనేవి లేవు. చాలా బాధపడ్డాను. అసలు మామూలుగా ఇంట్లో అందరూ కూడా చాలా గట్టిదానివి, ఏడవవు అంటారు. ఏడవను నేను. ఎందుకు ఏడవాలి? మనకి భగవద్గీత 10 సంవత్సరాల వయసులో అమ్మ చదవడం నేర్పించింది అంటే అందులో స్పష్టంగా ఉంది, నువ్వు సుఖంలోను దుఃఖంలోను ఒకే రకంగా ఉండాలి అని. దాని ఫలితం ఎందుకు, చదివిన ఫలితం ఎలా, మనము ఆ ఫలితాన్ని మనం తీసుకోవాలి. భగవానుడు ఎవరికీ లేని అవకాశాన్ని, భగవద్గీతని అందరికీ ఇచ్చాడు.
దాన్ని ఎప్పుడైతే అందుకే అంటాను నేను, పిల్లలకి చిన్నప్పుడే చదవడం నేర్పించి దాని యొక్క అర్థం నేర్పించండి. మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఉంటేనే పిల్లలకు వస్తుంది. మీరు సెల్ ఫోన్లు, సీరియల్స్, టీవీలు, మీ ఇద్దరు కొట్టుకోవటాలు వాళ్ళ ముందే చేస్తే ఏమవుద్దంటే భవిష్యత్ అనేది అంధకారంలా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలకి ఎంతమంది దేవుళ్ళు అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే తెలీదు, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితి ఉండకూడదు. ప్రతి ఒక్క అవతార విశిష్టతను తెలుసుకోవాలి, దాని గురించి చెప్పగలగాలి. ఇలా ప్రతి ఇల్లు ఉండింది అంటే ప్రపంచ దేశాలలో మన ఇండియా ఒక గురుస్థానంలో నిజంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరంగా పరిగెడుతూ ఉన్నాం, డబ్బు వెనుక పరిగెడుతూ ఉన్నాం. డబ్బు కావాలి, ఎంత కావాలో అంత కావాలి. ఇప్పుడు మనకి బాగా జ్వరం ఎక్కువగా వస్తే పిల్లాడికి ఒక 5 ml మెడిసిన్ వెయ్యండి అంటారు. 15 ml వేస్తే ఏమవుతుంది? ఎంత మోతాదో అంత మోతాదులోనే తీసుకోవాలి. అలా నాకు చిన్నప్పుడు పడిన బీజం. తర్వాత అమ్మ రామాయణం, మహాభారతాలు చెప్పినప్పుడు చుట్టుపక్కల పిల్లల్ని కూర్చొని చెప్పడం అలవాటు ఉండేది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఏంటిది అంటే, నేను నేర్చుకుంది, నేను తెలుసుకుంది తిరిగి నెమరు వేసుకుంటే నాలో ఉండిపోతాయి, అది ఈ జన్మ పూర్తయ్యే వరకు ఉంటాయి అనే ఒక ఆలోచనతో ఇప్పటికైనా ఒక పుస్తకం చదివితే నాకు నిద్ర రాకపోయినా మెడిటేషన్ చేస్తున్నా నేను దాన్ని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. అలా మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. చాలా మంది అంటారు, అబ్బా వెళ్తే 10 ఎపిసోడ్లు ఇస్తావు, ఎలా గుర్తు ఉంటాయి, ఎప్పుడో చదివిన లైవ్లో ఎవరు ధర్మ సందేహం ఏమడుగుతారో తెలియదు, దానికి కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతారు అని. అప్పుడు పట్టుకునే విధానం అనేది ఉంటుంది. ఒక పుస్తకం చదివితే గౌరవించాలి ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని గౌరవించి మనం చదివేది మనసు పెట్టి చదవాలి. ఇప్పుడు ఏమైందంటే మరీ ఈ 20 ఏళ్ల నుంచి సెల్ ఫోన్ వచ్చాక దుర్భరంగా మారినాయి అందరి జీవితాలు. ఒక పుస్తకం చదివే వాళ్ళు లేరు. సరే పోని పుస్తకం చదవకపోయినా మనకి ఎన్నో వెబ్సైట్లలో పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా అన్ని పుస్తకాలు కొనలేం కదా, ఆ వెబ్సైట్లలోంచి తీసుకొని చదువుతాం కొన్ని. అలా చదవగలగాలి. నేను నేర్చుకుంది ఆధ్యాత్మికంలో అంటే, నా ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే మొదలైందో నిజంగా చెప్తున్నాను, నాకు నేనే ఆశ్చర్యపోయేంత, అంటే నేనేనా ఇది అనేంత, అంటే తెలియకుండానే మార్పు వస్తుంది. నేను అదే చెప్తాను. మార్పు అంటే ఎంబడే నేనేదో ఋషిని అయిపోవాలని ఎవరు అనుకోకూడదు. సంసారంలో ఉంటూ సన్యసించాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. సంసారాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఆధ్యాత్మికం అంటే ఎక్కువ సమయాన్ని భగవంతుడికి కేటాయించాలి. అందరూ చేసేది ఏంటిదంటే హరివరిగా పూజ చేయటం, దండం పెట్టడం, వెళ్ళిపోవటం, అంటే మిగతా వాటికి సమయాన్ని ఇస్తూ ఇవ్వవలసిన భగవంతుడికి సమయం ఇవ్వట్లేదు. అది చేయొద్దు అని చెప్తాను. ఆధ్యాత్మికంలోకి వస్తే మన ప్రవర్తన మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, మన మాట మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే, మనం ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఎవరో చెప్పక్కర్లే, మనలోనే ఓ నేను తప్పు చేశాను దీన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన. అంటే చాలా మంది అంటే జ్యోతిష్యులని నేను ఏమన్ను, హస్తముద్రిక వాళ్ళని ఏమన్ను, ఎవరి గ్రంథాలు వాళ్ళు చదివారు చెప్తూ ఉన్నారు. నేను ఎవరిని కించపరచను. ఎందుకంటే గురువు గారు ఒకటే దీక్ష ఇచ్చినప్పుడు చెప్పింది, ఏ గురువుని కానీ ఏ మతాన్ని కానీ ఎవరిని కూడా కించపరచొద్ది, కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలండి. అందరినీ కలుపుకొని పోవటమే మనకు కావాలి. ఒక్కోసారి వస్తాయి మనకు తెలియకుండా, అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మౌనంగా వెళ్ళిపోవటం. ఇవి నేను నేర్చుకుంది ఆధ్యాత్మికంలో. ఆధ్యాత్మికంలోకి రావటానికి కూడా మా అమ్మగారు ప్రధానం. నాకు మామూలుగా అందరికీ మా గురువు తల్లే, మాటలు నేర్పించడం కానీ నడత అన్ని నేర్పించడం కూడా. ఇంకొకటి ఏంటిది అంటే, చిన్న పల్లెటూరు కావటం, ఏది జరిగినా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే, ఏ ఆధ్యాత్మికవేత్త వచ్చి ప్రవచనం చెప్పినా ఇంటి ఎదురుగానే. నేను వెళ్ళి కూర్చుంటే కొంతమంది పిల్లవు నువ్వు లేసి వెళ్ళిపో అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అరిచిన వాళ్ళు ఉన్నారు, నీకెందుకు ఈ వయసులో అని. కాకపోతే నేను వెళ్ళి బయట రూమ్లో పడుకుని, వరండాలు ఉంటాయి పల్లెటూరులో, అక్కడ పడుకొని కళ్ళు మూసుకొని వినేదాన్ని, అంత ఆసక్తి ఎక్కువ అన్నమాట. అయితే గురువు గారిని కలిసిన తర్వాత ధ్యానంలో కొన్ని స్థాయిలు దాటిన తర్వాత నేను ఏంటిది అని పూర్వజన్మ స్మృతి కలిగిన తర్వాత, ఓహో దాని ద్వారా ఈ జన్మలో మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది, కనీసం ఈ జన్మ కన్నా పూర్తిగా సాధన చేసుకోవాలి. ఒక వయసు వచ్చాక నిజంగా మన వాళ్ళు చెప్పారు కదా, యవ్వనం అవన్నీ కూడా అలా మనం
నిజంగా అవి ఆచరిస్తే ప్రతి ఇల్లు ఆశ్రమమేనండి, ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక గ్రంథమే. కష్టాలు ఎవరికి ఉండవు, కష్టాల్లో నేను మునిగి తేలుతూ ఉన్నాను అంటారు, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, మేము చెప్పే పరిహారాలకి ప్రార్థిస్తారు, కానీ ఒక పక్క ఏడుస్తూ ఉంటారు. మీరు భగవంతుణ్ణి ఎక్కడ నమ్మారు, శరణు ఎక్కడ వేడారు, భగవంతుడికి వదిలేసిన తర్వాత నువ్వు బాధపడకూడదు, జరిగేది జరగక మానదు. పూర్వజన్మలో ఎన్నో మనం చేశాం, వాటి తాలూకు మనం అనుభవిస్తూ ఉన్నాం, పుణ్యం గాని పాపం గాని. పాపం రాశి ఎక్కువ ఉంది, ఆ రాశిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఆ రాశిని పెంచుకునే ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా ఏం చేయలేడు. పూజ చేస్తున్నావు అంటే నీ కోసం చేస్తున్నావు, మన కోసమే చేసుకుంటున్నాం, అంతేగాని ఆయనకి మన పూజ అవసరమా? లేదు కదా. అంతా ఆయనే ఉన్నప్పుడు ఇలాంటివి ఇలా ఆధ్యాత్మికంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలండి. వస్తే నిజంగా చెప్తున్నాను, అంటే వేరేలాగా ఉంటుంది దేశం, ఒక కృతయుగంలోకి వెళ్ళిపోతామేమో. అయితే కొన్ని నియమాల్ని పాటించాలి ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు. సత్యమే మాట్లాడాలి, హింస పనికిరాదు, అలాగే ఎవరి జోలికి వెళ్ళటం, ఇబ్బంది పెట్టడం లాంటి కాదు. ప్రతి నిమిషము కూడా మనం భగవంతుని తత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంత ముందన్న పుస్తకాలు చదవాలి, ఇప్పుడు మనకి చాలా వీడియోస్ వచ్చాయి, గొప్ప గొప్ప మహానుభావుల చరిత్రలు ఉన్నాయి, అవి మనం పని చేసుకుంటూ వింటున్న మన చెవులకు ఎక్కుతాయి కదా. అదేం మనం చదవడం అంటే కూర్చోవాలి, ఇది వినేదే కదా. ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుంటూ వినటం వల్ల మనం చేసే వంట ప్రసాదం అవుతుంది. మన ఇంట్లో పని చేసేది మనకు విసుగొచ్చే పని కూడా సులభంగా అవుతుంది. అది ఆ టెక్నిక్ ని పట్టుకోవాలి అందరూ కూడా. జీవితాన్ని కూడా చాలా కష్టతరంగా లాక్కొస్తూ ఉంటారు, అంత కష్టపడక్కర్లేదు, ఏది శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. మనం కరోనాలో ఎంతో చూసాం, ఈ రోజు ఉన్న మనిషి రేపు లేడు. ఇప్పటికీ కూడా అంటే ప్రతి విషయం మీద మనం ఫోకస్ చేయాలండి. అది అందరికీ రాకపోవచ్చు, కానీ కనీసం ఈ వీడియో చూసినాకైనా కానీ. నాకు 22 ఏళ్ల వయసులో మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా నాన్నమ్మ గారి దగ్గరే, మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఏంటిదంటే, పిల్లలు కొంచెం 5-6 ఏళ్ల వయసు వస్తే పెద్దవాళ్ళ దగ్గర పడుకోబెడతారు. ఆవిడ దగ్గర పడుకుండేదాన్ని. పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయి ఆవిడ చనిపోయారు. అది చిన్న పల్లెటూరు, 30 ఏళ్ల కిందటి మాట ఇది. అవి ఐస్ బాక్సులు, ఇంక్యుబేటర్స్ అవి లేవు ఆ ఊళ్ళో దగ్గరలో. ఆవిడ చనిపోయింది ముందు రోజు రాత్రి చనిపోయింది, ఉదయం చూసుకున్నారు. అందరూ వచ్చేవరకు నెక్స్ట్ డే అయ్యింది, వాసన వస్తుంది. దగ్గరకు పోతే చేత కాలేదు, నాకు వామిటింగ్ వస్తుంది. దూరంగా వెళ్ళి నిలబడ్డప్పుడు నిజంగా ఒక చిన్న సందేశం వచ్చిందండి. ఆవిడ దగ్గర ఆవిడ కాళ్ళు చేతులు వేసి పడుకున్న నేను ఈరోజు ఆ ప్రాణం పోగానే శరీరం దుర్వాసన వస్తుంది అని చెప్పి నేను దూరంగా వచ్చి నిలబడ్డా. ఇంతే కదా మన జీవితాలన్న ఒక సత్యం నాకు ఒకటి తట్టింది అప్పుడు. అప్పటి నుంచి అంటే ఎప్పటికప్పుడు బంధాలు ఉండాలి, మరీ లోతుకు పోవద్దు. మనం ఇప్పుడు ఒక ఆఫీస్ జాబ్ ఉందండి, ఒక ఆఫీస్కి వెళ్తాం, ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటే వర్క్ చేసుకొని ఇంటికి వస్తాం. అలానే కుటుంబ బాధ్యతల్ని కూడా నిర్వర్తించండి. తర్వాత కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో భగవంతుణ్ణి చూసుకోవాలి. అది నేను అందరికీ చెప్పేది, నేను చేసేది కూడా అదే. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ఏకాంతాన్ని కోరుకుంటున్నారు, ఒంటరితనాన్ని కోరుకుంటున్నారంటే వాళ్ళు భగవంతుడి వైపు ఉన్నట్లేనండి. ఎప్పుడైనా నిజం ఒంటరిగా ఉంటుంది, సత్యం ఒంటరిగా ఉంటుంది. అబద్ధానికి 100 మంది కావాలి, అసత్యానికి 1000 మంది కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. మనము ఆధ్యాత్మికంలోకి వస్తే ఈ విషయాలు ఎక్కడ పుస్తకాల్లో రాయో, మన అనుభవానికి చాలా వస్తాయి. అవన్నీ కూడా మనం పుస్తకంలోకి ఎక్కించాలి. ఒక టైం టేబుల్, సత్యం గారు ఏదైనా కానీ ఒక టైం టేబుల్ వేసుకోవాలి. స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇన్ని గ్లాసు నీళ్లు తాగాలి, కొంత యోగా ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, మన ఆచార సాంప్రదాయాల ప్రకారం దేవుడి దగ్గర పూజ చేయాలి. ఆ తర్వాత మన పనులకు ఉపక్రమించి పనులు అయిపోయాక తిరిగి అంటే ఆ పనులకు కూడా టైం, 1 గంట టిఫిన్, ఆడవాళ్ళైతే టిఫిన్ వంట చేయటం, సైలెంట్గా రావటం, ఒక గ్రంథం చదవటము, లేకపోతే ఒక పుస్తకం రాయటము, మనకు వచ్చిన ఆలోచనలు, ఒక వీడియో వినటము. ఈ టైంలో వీడియో వినాలి, ఈ టైంలో పుస్తకం చదవాలి, ఈ టైంలో పడుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫాలో అవుతామో మీరు ఏ ధ్యానం చెయ్యక్కర్లా, ఏ సాధన చెయ్యక్కర్లా, అయిపోయింది. ఇక్కడ మీకు క్రమశిక్షణ అలవాటు అయిపోయింది. ఆధ్యాత్మిక క్రమశిక్షణలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో వాళ్ళకి ముక్తి ఇంకా రాసి పెట్టేసి ఉంటుంది. అలా ఆధ్యాత్మికంలోకి రావటం అనేది
చాలా సులభం. వచ్చాక సాధన చేస్తూ సులభంగా వెళితే దానిలో ఉన్నంత ఆనందం, దానిలో ఉన్నంత త్యాగ బుద్ధి, దానిలో ఉన్నంత సర్దుకుపోయే తత్వం ఇంకెక్కడా ప్రపంచంలో నువ్వు ఏ మోటివేషన్ స్పీకర్ దగ్గరికి వెళ్ళినా దొరకదు అసలు.